హాయ్ హలో నమస్తే. ఆస్తులు 2 రకాలు. ఒకటి ఫిజికల్ ప్రాపర్టీ, రెండోది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఫిజికల్ ప్రాపర్టీ అంటే భౌతికమైన ఆస్తులు, విలువైన వస్తువులు. కారు, బంగ్లా, బంగారం, వెండి, నగదు, విలువైన భూములు, ఫ్లాట్లు. వీటిని కలిగి ఉన్న వారిని ధనవంతులు లేదా కోటీశ్వరులు అంటారు. ఆదాని, అంబానీలు, టాటాలు, బిర్లాలు, వారెన్ బఫెట్, ఎలన్ మాస్క్లు మొదలైన కోటీశ్వరులను ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా రెండోది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇది మేధో సంపత్తి, జ్ఞానానికి సంబంధించిన అంశం. ఇందులో ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆశయాలు, ఆచరణలు, సిద్ధాంతాలు, భావాలు మొదలైనవి ఇమిడి ఉంటవి. ఇవి పైకి అంత సులభంగా కనిపించవు. లోతుగా అధ్యయనం చేసినప్పుడు, శోధించినప్పుడే అర్థమవుతాయి. ఒక వివేకానంద, గాంధీ, అంబేద్కర్, కార్ల్ మార్క్స్, సోక్రటీస్ మొదలైన తత్వవేత్తలను, మేధావులను, బుద్ధిజీవులను ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. గాంధీ గారు అహింసా సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ గారు సమాజంలోని అసమానతలు రూపుమాపడం కోసం నిరంతరం కృషి చేశారు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ సమాజ స్థాపన కోసం సమాజంలో 2 వర్గాలు ఉన్నాయన్నాడు. ఒకటి హ్యావ్స్, రెండోది హ్యావ్స్ నాట్. హ్యావ్స్ అంటే ధనికులు, హ్యావ్స్ నాట్ అంటే పేదవారు, రిచ్ పూర్ అంటాడు. అదేవిధంగా సోక్రటీస్ గారు సుగుణమే జ్ఞానం అంటాడు, వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అంటాడు. వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, అయినా కూడా వారి యొక్క ఆదర్శాలతోటి, ఆచరణతోటి, సిద్ధాంతాలతోటి, భావాలతోటి ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశారు, నేటికి చేస్తున్నారు. కానీ మనలో చాలామంది భౌతికమైన ఆస్తులను కూడబెట్టడానికే మనం తాపత్రయపడుతుంటాం, పరుగులు పెడుతుంటాం. అంతకు మించి వాటికంటే విలువైన ఆస్తులు జ్ఞానం, విచక్షణ. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇచ్చే ఆస్తిపాస్తులతో పాటు పిల్లల్లో గొప్ప ఆదర్శాలను, ఉన్నతమైన భావాలను, సామాజిక చైతన్యాన్ని, సామాజిక స్పృహను పెంపొందించాలి. అప్పుడే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రోజుల్లో చదువుకి, సంపాదనకు ఎటువంటి సంబంధం లేదు. అంటే సంస్కారవంతమైన, జ్ఞానంతో కూడిన సంపదకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాబోయే రోజుల్లో ఎవరైనా నోబెల్ బహుమతిని గెలిచినట్లయితే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అది మేధస్సు యొక్క గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పీవీఆర్ వాయిస్, ఇది ప్రజల వాయిస్. మీ వెంకటేష్.